మన రాష్ట్రానికి కనుక ప్రత్యేక హోదా వస్తే ప్రతి కంపెనీ మన రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. మనం పోయి దావోస్లోనో లేదంటే ఇంకో చాట్లో చలి దగ్గర చలి ఉంది, లేకపోతే దుప్పటి కప్పుకొని స్వెటర్లు కప్పుకొని, లేకపోతే రోడ్ల మీద పరిగెత్తి కంపెనీలు అమ్మటే ఉరకాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే కంపెనీలు అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. ఇదంతా మానేసి మేమేదో అసలుకి చలిలో కూడా స్వెటర్లు వేసుకోకుండా మేము జనాల కోసం పనులు చేస్తున్నాం. ఎందుకు ఈ బిల్డప్లన్నీ ఎందుకు? కరెక్ట్గా ఆలోచిస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్న బంగారు ఒక బంగారమైన రాష్ట్రాన్ని ఎవడికో దారాదత్తం చేయడం కోసం ఎందుకన్నా పాకులాడుతున్నారు? ఫస్ట్ కావాల్సింది మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తే కంపల్సరీగా వస్తుంది. చాలా మంది అనుకోవచ్చు 10 ఏళ్ళ సమయం దాటిపోయింది కదా, ఇంకా ఎందుకో ప్రత్యేక హోదా వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది. ఎందుకనంటే అమలు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్ర విభజన టైంలో అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్నగా ఒకటి అమలు అవుతున్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అమలు కాదు?